వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో ఏసీపీ దాడులు. దాదాపు 10,000 రూపాయలు ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు వచ్చి దాడులు చేశారు. ఈ దాడి అంశంగా ఆర్డీఓతో పాటు అటు తర్వాత ఇతర రకాలైన ఏసీపీ అధికారులంతా కూడా ఈ ఆర్డీఓ కార్యాలయంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ అవినీతికి పాల్పడుతున్న అతను నాగేంద్ర ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయంలో. ఆయన అవినీతికి పాల్పడుతుండగా దాదాపు 10,000 రూపాయలు ఓ రైతుతో తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల అంశంలో భాగంగా ఏసీపీ అధికారులు ఇక్కడికి వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చూడండి ఈ వీడియోలో ఏసీబీ అధికారులు ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి నాగేంద్ర ప్రసాద్. ఈ వీడియోలో చూడండి. ఇలా చక్రాపేట మండలం కుమారో కాలువ గ్రామానికి చెందినటువంటి ఖాద్రియా మసీద్ కు చెందినటువంటి ఇనాం భూములు దాదాపు 35 ఎకరాల భూములను కొంతమంది వ్యక్తులు అక్రమంగా తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండడం జరిగింది. పట్టాదారు పాస్బుక్లను కూడా వాళ్ళు పొందడం జరిగింది. సో దీని మీద ఆ గ్రామానికి చెందినటువంటి కరీముల్లా అనేటువంటి వ్యక్తి ఈ ఇనాం భూములు, మసీదుకు చెందినటువంటి ఇనాం భూములను తిరిగి మసీదుకే వాటిని బదలాయించాలని, అక్రమంగా పొందినటువంటి ఆ వ్యక్తుల పేర్ల మీద ఉన్నటువంటి ఆ పాస్బుక్లను రద్దు చేసి తిరిగి ఆ ఇనాం భూములను 35 ఎకరాల ఇనాం భూములను తిరిగి మసీద్ ఖాద్రియా మసీద్ పేరు మీదకే మార్చమని చెప్పి 2024 నవంబర్లో ఆయన పీజీఆర్ఎస్ ద్వారా ఆయన ఒక ఫిర్యాదు జిల్లా కలెక్టర్, కడప జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో ఆ ఫిర్యాదు మీద ఫైల్ ను ప్రాసెస్ చేసే సందర్భంలో సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి నాగేంద్ర కుమార్ గారు ఈయనను ఫిర్యాదుదారుడైనటువంటి కరీముల్లాను ఈ ఫైల్ ను ప్రాసెస్ చేసి ఉన్నతాధికారుల వద్ద ఆ ఫైల్ ను కంప్లీట్ చేయించి అక్రమంగా ఉన్నటువంటి ఆ మసీదు భూములకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్లను రద్దు చేసి తిరిగి ఆ పాస్బుక్లను ఆ భూములను మసీద్ పేరు మీదకి బదలాయించాలంటే ఖచ్చితంగా 10,000 రూపాయలు లంచం ఇవ్వాలని అడగడంతో విధిలేని పరిస్థితుల్లో ఫిర్యాదుదారుడు కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించగా ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నిన్న మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ సంబంధిత నాగేంద్ర కుమార్ డిప్యూటీ తహసీల్దార్ మీద. తర్వాత ఈ రోజు ఆయన ఆదేశించిన మేరకు ఈ రోజు 10,000 రూపాయలు తీసుకొని వచ్చినటువంటి ఫిర్యాదుదారుని వద్ద లంచం తీసుకుంటుండగా తన ఆర్డీఓ ఆఫీస్ లో లంచం తీసుకుంటున్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర కుమార్ ను నేను మరియు మా సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఆ ఫైల్ ను కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 10,000 రూపాయల లంచం డబ్బులు కూడా డీటీ గారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది పంచాయతీదారుల సమక్షంలో. ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నాము. ఆయనను అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత డీటీ గారిని కర్నూలు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. సార్, మసీదు భూములే కాకుండా వేరే దాంట్లో చాలా మంది